నమస్తే, వెల్కమ్ టు లియో ప్రైమ్ టైమ్ డిబేట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ పర్యటన ఎందుకు చేశాడు, మొత్తానికి అక్కడ ఏం మాట్లాడాడు, వాస్తవానికి బాధితులతో మాట్లాడుతున్నప్పుడు ఎందుకని సౌండ్ ఆఫ్ చేసుకొని పెట్టుకున్నాడు, సో మొత్తానికి ఆయన ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటి, దీని గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే జగన్ గారు, మన లియో వీక్షక మిత్రులకు కూడా. సార్, దుర్గా కుమార్ గారు, అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకని వైజాగ్ వెళ్ళాడు, వైజాగ్ వెళ్తూ కూడా గతంలో ఎలా అయితే పర్యటనలు జరిగాయో, అంటే జాన్ విక్టర్ ఏదైతే గంజాయి మత్తులో ఉన్నటువంటి ఒక తనని పరామర్శిస్తానికి ఎలా వెళ్ళాడో, పొదలి టూర్కి ఎట్లయితే వెళ్ళాడో, అదేవిధంగా బంగారుపాలెం మాడుకలు తొక్కిస్తానికి ఎట్లయితే వెళ్ళాడో, అదేవిధంగా గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళి 14 టిక్కీలు అయితే ఎట్లయితే కొట్టుకెళ్ళారో, అదేవిధంగా చూసుకుంటే రెంటపాల టూర్ నాగమల్లేశ్వరరావు టూర్కి అయితే ఎట్లా వెళ్ళి ముగ్గురిని చంపారో, అదేవిధంగా సీఎం అనిపించుకుంటూ వచ్చి దాదాపు 8 మంది చనిపోతే అక్కడ కూడా సేమ్ అదే ఏమంటారు అనమాట రోత అరుపులు ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పర్యటన కూడా దీంతో కంప్లీట్గా వైసీపీ భూస్థాపితం అయిపోయిందని చెప్పేసి చాలామంది మీలాంటి విశ్లేషకులు చెప్తున్నారు. సో ఏంటి జగన్ టూర్ ఎలా చూడాలి, జగన్ ఏం మాట్లాడి దానికి ఏమైనా అర్థం పర్థం ఉందంటే ఏం చెప్తారు? అర్థం పర్థం ఉంటే జగన్ ఎందుకు ఉంటాడు అక్కడ? జనానికి విషాదం అయితే ఆయనకి ఏం విషాదం, ఆయనకి అది వినోదం. మీరే చెప్పారు అనేక సంఘటనలు, అవన్నీ కూడా విషాద సంఘటనలే, కానీ ఆయన వాటిని వినోదంగా మార్చాడు. ఆఖరికి విషాద సంఘటనలో విషాదాలు నింపాడు. ఆయన పేరేంటి, కారు టైర్ ఎక్కిన శంగయ్య, ఆయన చూసిన చూపులు ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. దవడ మీద కారు ఎక్కింది, నోరు తెరిచి అరవలేడు, పిలవలేడు, కారు టైర్ ముందుకు వెళ్ళదు వెనక్కి వెళ్తాం. ఆ రోజు కూడా సీఎం ఇదే గోల, అంతేగాని అసలు ఏం జరుగుతుంది, అసలు మనం ఎందుకు వచ్చామన్నది లేదు. ఇవాళ 9 మంది చనిపోయారు, అత్యంత విషాదకరమైన సంఘటన. అది దేశం కోసం ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ వాళ్ళేమీ అరాచకం చేయటానికి వెళ్ళా, వాళ్ళు జీవన భృతి కోసం వెళ్ళారు. ఆ జీవన భృతిలోనే జాతి నిర్మాణం కోసం పనిచేస్తున్నారు. ఒక జాతీయ ప్రాజెక్ట్ అది, ఉక్కు కర్మాగారం. అనేక మంది ప్రాణాలు, డజన్ల మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్న ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని పీక కొయ్యటానికి ప్రయత్నించిన వ్యక్తి జగన్. పీక కొయ్యటం కూడా పక్కాడికి కూడా వినపడకుండా కొయ్యాలన్నంత కుట్ర చేశాడు ఇతను. ఎలా అసలు ఆ ఫ్యాక్టరీ చూడగానే ఆయనకు కనపడింది ఏంటంటే వైజాగ్ వెనకాల త్యాగాలు కనపడలేదు, 28,000 మంది జీవన భృతి పొందుతున్న విషయం కనపడలేదు, అది ఒక అంతర్జాతీయ ఉక్కుని ఉత్పత్తి చేస్తున్న సంస్థ కనపడలా. ఆయనకి రియల్ ఎస్టేట్ కనపడింది. ఆ ల్యాండ్ బ్యాంక్ కాజేస్తే నాకు కొన్ని 100 కోట్లు వస్తాయి. లిక్కర్ కనుక ఎట్లా సంపదకి కనపడిందో అట్లాంటి లిక్కర్ లాంటి డబ్బు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కనపడింది. పక్కన ఉన్న చీఫ్ సెక్రటరీ, ఏ చీఫ్ సెక్రటరీ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కాదు, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. చాలా సీనియర్ మోస్ట్, చీఫ్ సెక్రటరీకి వెళ్ళాడంటేనే సీనియర్ మోస్ట్, అబౌట్ టు రిటైర్. అనేక మంది ముఖ్యమంత్రుల్ని ఐఏఎస్ ఆఫీసర్గా చూసిన వ్యక్తి. ఆయన షాక్ తినే మాట జగన్మోహన్ రెడ్డి నోట్ అంటే వచ్చింది. సుబ్రహ్మణ్యం అన్న, ఈ ఫ్యాక్టరీ మూసేసి మనం దీన్ని రియల్ ఎస్టేట్ చేస్తే ఎట్లా ఉంటుందని 20,000 ఎకరాలు కనపడింది. అప్పుడు ఆయన ఒక్కసారి బిత్తరపోయాడు. ఇంతవరకు దేశంలో ఏ చీఫ్ మినిస్టర్, ఏ ప్రైమ్ మినిస్టర్ ఇట్లాంటి మాట మాట్లాడలేదు. ఎవరన్నా పాడి పశువుని కోసుకుని మాంసం అమ్ముకుంటే ఎట్లా ఉంటుందని అంటే పక్క రైతు ఎంత కంగారు పడతాడండి. ఇది సైకోగాడ ఏం మాట్లాడుతున్నాడు, రోజుకి 10 లీటర్లు, పొద్దున 10 సాయంత్రం 10 లీటర్లు పాలు ఇస్తున్న దాన్ని కోసి అమ్ముతాను అంటున్నాడని ఆయన షాక్కు గురయ్యాడు. అంటే అదే ఇంటర్వ్యూలో ఇంకో మాట కూడా అన్నాడు, దాదాపు ఇప్పటిదాకా నేను 9 మంది ముఖ్యమంత్రులు చూశాను, వాళ్ళ దగ్గర పనిచేశాను, కానీ ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడలేదు. నేను ఆ యొక్క జీవో కానీ ఆ యొక్క ఆయన మాట్లాడిన మాటలు నేను అంగీకరించలేదని నా మీద కక్ష కట్టాడని చెప్పి. అవును, కక్ష కట్టాడు. కడతం అట్లా కట్టలేదు. ఇంతవరకు భారతదేశంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎవరికి జరగని అవమానం ఆయనకి జరిగింది. ఒక చీఫ్ సెక్రటరీ క్యాడర్లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఒకవేళ కనుక ఆయనతో మనస్పర్ధలు వస్తే కూడా గౌరవంగా పిలిచి, అయ్యా మీరు సెలవు మీద ఉండండి, మీకు రిటైర్ అవుతున్నారు కదా 2 నెలలు, నేను కొత్త చీఫ్ సెక్రటరీని పెట్టుకుంటారంటారు. ఎవరన్నా చీఫ్ మినిస్టర్స్ గౌరవంగా వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఒకవేళ బాగా స్పర్ధలు ఉంటే కూడా ఈయన తీసుకెళ్ళి ఈయన బాపట్లలో వేసాడండి. బాపట్ల ఒక డివిజన్ హెడ్ క్వార్టర్ కూడా కాదు,
అక్కడ ఏదో ఒక సంస్థకి డైరెక్టర్ జనరల్ అనే ఒక డిజిగ్నేషన్ పెట్టి చీఫ్ సెక్రటరీస్ని, చీఫ్ సెక్రటరీ అంటే క్యాబినెట్ సెక్రటరీ అవ్వాలి అతను. ఎక్కడ ఢిల్లీలో క్యాబినెట్ సెక్రటరీ అంటే ఇక అది అత్యున్నతమైన పోస్టు ఐఏఎస్లో. అట్లా వెళ్ళాలి వెళ్తే. కానీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయన్ని అంత నమ్మి పనిచేసి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని కూడా వ్యతిరేకించాడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఒక రకంగా అవమానించాడు. ఎన్నికల టైంలో ఆయన్ని ఎల్వి సుబ్రహ్మణ్యం చీఫ్ సెక్రటరీగా ఉండి ఒక్కసారి ఎన్నికలు ప్రకటించగానే ఆయన కూడా స్వతంత్రం ప్రకటించుకుని చంద్రబాబు నాయుడు గారిని కూడా స్నబ్ చేసే విధంగా ప్రవర్తించాడు కొన్ని విషయాల్లో. ఏంటి నువ్వేంటి ఆఫ్టర్ ఆల్ ఇక వెళ్ళిపోతున్నావు, యు ఆర్ అన్ అవుట్ గోయింగ్ చీఫ్ మినిస్టర్, మా వాడు వస్తున్నాడు జగన్ అని, నేను ఆయన కింద చీఫ్ మినిస్టర్గా ఉంటానని కూడా ప్రవర్తించాడు. అది కూడా ఇక ఇంకేం చేస్తాడు, ఆ టైంలో ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు దిగమింగాడు అవమానం. కానీ ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అవమానించి అక్కడేదో అందలం ఎక్కుతాననుకున్నాడో అదే అందలం ఎక్కుతున్నా అన్న వ్యక్తిని ఫుట్బాల్ తన్నాడు. ఆయన చెప్పాడు కదా, నేను అట్లాంటి చీఫ్ మినిస్టర్ని ఎక్కడ చూడలేదని. ఆ మాట వాస్తవం. భారతదేశంలో ఇక్కడే కాదు, ఆయన 9 మంది చీఫ్ మినిస్టర్లు చూశాడని కాదు, భారతదేశంలో ఏ చీఫ్ మినిస్టర్ కానీ ఏ ప్రధానమంత్రి కానీ అలాంటి ఒక ఇండస్ట్రీని తీసేసి రియల్ ఎస్టేట్గా మార్చుకుని నేను ఎట్లా లబ్ధి పొందుతానని ఆలోచించిన వ్యక్తి ఇవాళ వచ్చి కన్నీరు కారుస్తున్నాడు అక్కడ. నేనే దీనికి ప్రైవేటైజేషన్ అవ్వకుండా నేను ఆపానని చెబుతున్నాడు. అసలు ప్రైవేటైజేషనే కాదు, అసలు ఫ్యాక్టరీ పునాదులు కూడా పీకేయడానికి సిద్ధపడిన వ్యక్తి ఆ రోజు నేను ప్రైమ్ మినిస్టర్తో నేను మాట్లాడాను అది ఇది అని వాళ్ళు చెబుతుంటే వినాల్సిన పరిస్థితి, దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన నిజ స్వరూపం తెలియదని ఆయన అనుకుంటున్నాడు. కానీ 2024 నాటికే కాదు, 2019లో ఆయన ప్రజావేదిక కూల్చే నాటికే ఆయన నిజ స్వరూపాన్ని చూశారు, నగ్న స్వరూపంలాగా. ఇతను ఎంత దుర్మార్గపు ఆలోచనలు ఉన్నో ఇతనిలో అని. అందుకే 2024లో అట్లాంటి తీర్పిచ్చారు. ఇవాళ వచ్చి మళ్ళీ అక్కడ కరాళ రుచి మొదలెట్టారు వాళ్ళు. ఇవాళ అది చూస్తే ఎవరన్నా అది జగన్మోహన్ రెడ్డి విజయ వేడుకలు అనుకుంటారు. వాళ్ళు కార్యకర్తలు డ్యాన్సులు వేసుకుంటా వర్షంలో సీఎం సీఎం అని అరుస్తుంటే ఎన్నికలు అయినాయి కావును జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యాడు కావును ఆయన విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు అనుకుంటున్నారు. కానీ ఇవాళ మొత్తం వైజాగ్ కళ్ళ నీళ్లు కారుస్తుంది. ఆ 9 కుటుంబాలు కాదు, వైజాగ్కి స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒక గుండె లాంటిది. ఆ గుండెకి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా ప్రజలందరూ బాధపడతారు. అదొక సెంటిమెంట్. ఎందుకంటే అది ప్రాణాలు అర్పించి సంపాదించుకున్నది. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అదే భారీ పెట్టుబడి, ప్రభుత్వ పెట్టుబడి, అంతమంది ఉపాధి కల్పించిన సంస్థ. తర్వాత ప్రపంచ దేశాల్లో కూడా చాలా దేశాలు వైజాగ్ స్టీల్ కోరుకుంటాయి. అంత మన్నికైన స్టీల్ అది. ఒక ప్రభుత్వ రంగ సంస్థగా ఉండి ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఫ్యాక్టరీ ముందు వాళ్ళు ఇంత విషాదం జరిగితే విజయోత్సవాలు జరుపుకుంటున్నట్టు డ్యాన్సులు వేస్తూ సీఎం సీఎం అంటున్నారంటే వాళ్ళకి ఏమనే చెప్పాలి మనం. తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎంత మౌనంగా వెళ్ళాలి, అదొక విషాదకరమైన ఘటన. మన కుటుంబ సభ్యులు చనిపోతే కూడా అట్లా మనం చేస్తామా అలాంటి డ్యాన్సులు కథ. ఆయన ఎంత లౌక్యంగా అంటే ఎంత ఒకళ్ళిద్దరిని తీసుకుని గంభీరంగా వెళ్ళాలి, వాళ్ళని పలకరించి రావాలి. నీ పార్టీ తరపున ఏదన్నా ప్రకటిస్తే ప్రకటించు, ప్రకటించకపోతే కూడా పర్వాలేదు, నువ్వేం ప్రకటించమని నిన్నేం అనరు. ఎల్జీ పాలిమర్స్ అప్పుడు కూడా నేను ₹1 ఇస్తాను ఆర్భాటంగా ప్రకటన చేశాడు తప్ప వాళ్ళకి ఇచ్చింది ఏం లేదు. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ అమౌంట్లు ఇచ్చింది. అట్లాగే అప్పుడు విజయవాడ బుడమేరు పొంగినప్పుడు కూడా ₹1 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. ఇవ్వపోయినా నిన్ను ఎవరు వచ్చి అడగరు. నువ్వు ఇస్తానని నువ్వు ప్రకటించుకున్న రోజే విజయవాడ వాస్తవులకి నీకు తెలుసు విజయవాడ మీద కానీ అసలు ఇలాంటి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉంటుందని. తర్వాత ఒకసారి వాళ్ళ సొంత జిల్లాలో కూడా ఒక ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోతే అన్నమయ్య ప్రాజెక్ట్కి 10-15 రోజుల తర్వాత కూడా ఒక ఊరే వాషౌట్ అయిపోతే అంటే ఆయనకి ఒక స్పందన అనేది ఉండదు. ఇవాళ వెళ్ళి అక్కడ పైన ఆయన పరామర్శిస్తున్నాడు, కింద నుంచి సీఎం సీఎం అని కేకలు వినపడతానుండే మనకి. తర్వాత ఈ ప్రభుత్వం ఏదైనా ఒక దుర్ఘటన జరగంగానే ఎవరైనా కూడా ఒక మానవత్వం ఉన్న వాళ్ళు మనం రెడీగా ఉండామా, మేకప్ వేసుకున్నామా, మన వెనకాల జనం మంది మార్బల్ చూసుకోరు, ముందు వెంటనే దూసుకెళ్ళిపోతారు. అట్లాగే నిన్న లోకేష్ గారు వెళ్ళాడు, ఆయన చెప్పాల్సింది చెప్పాడు. తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళని నువ్వేదో ₹1 ఇచ్చానని చెప్పి నా కోటే గొప్పది, నా కోటే గొప్పది అంటే ఆయన నిన్న 2 కోట్లు అని చెప్పాడు కదా.
పర్మనెంట్ వాళ్ళకి 2, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి 1 కోటి ఇస్తామని చెప్పాడు. అది కాకుండా కూడా వాళ్ళ కుటుంబ బాధ్యతలకి సంబంధించినటువంటి విద్య కానీ, వైద్యం కానీ, పిల్లల భవిష్యత్తు విషయంలో కానీ, వాళ్ళకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఈవెన్ స్టీల్ ఫ్యాక్టరీ క్వార్టర్స్లో కూడా ప్రయారిటీ ఇచ్చి వాళ్ళకి క్వార్టర్ అలాట్మెంట్స్ ఇస్తాం బాధితుల కుటుంబాలకి. అంటే వాళ్ళకి ఒక భద్రత, జీవిత భద్రత కోసం చెప్పారు. ఇన్ని రకాలు చెబుతుంటే అందులో ఉన్న సారాంశాన్ని తీసుకోకుండా అసలు ఆ రోజున ఎల్జీ పాలిమర్స్కి అసలు ఆయన అక్కడికి వెళ్ళను కూడా వెళ్ళాల. ఎందుకు ఆ విషవాయువులు ఏదైనా ఇంకా మిగిలి ఉంటే నేనేమన్నా అయిపోతానేమన్నా భయానికి ఎయిర్పోర్ట్లో కూర్చుని ఎల్జీ పాలిమర్స్ వాళ్ళని అక్కడ పిలిపించుకుని వాళ్ళతో ఇప్పించవచ్చు. ఎల్జీ పాలిమర్స్ ఒక మల్టీనేషనల్ కంపెనీ. నువ్వు ప్రభుత్వం తరపున 1 కోటి ఇస్తే ఇచ్చావు, వాళ్ళతో కూడా 1 కోటి ఇప్పిస్తే నీదేం పోయింది? ఇవ్వలేని సంస్థ ఏం కాదు, ఏదో చిన్న సంస్థ, లోకల్ సంస్థ కాదు. అలాంటప్పుడు అసలు వాళ్ళతో ఒక డీల్ మాట్లాడుకున్నారని కూడా ఆ రోజునే రూమర్స్ వచ్చినాయి. 143 కోట్లు అయితే 30 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పేసి మనకి తెలిసింది. అదే డీల్ మాట్లాడుకున్నాడు అతను. తర్వాత ప్రభుత్వం నుంచి ఏదో తను ఇచ్చినట్టుగా ప్రకటన చేశాడు తప్ప అది కూడా ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చింది అని. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా ఈ ప్రభుత్వం వచ్చి పట్టించుకోవట్లేదని చెబుతున్నాడు. గతంలో 2500 కోట్లు బాకీ పెడితే కూడా ఈ ప్రభుత్వం కట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు నువ్వు బాధ్యత తక్కువగా వెళ్ళిపోయినా నువ్వు, ఎందుకంటే ఒక్కసారే ప్రజలను అడిగావు నన్ను ఎన్నుకోమని, ఎన్నుకున్నారు, అయిపోయింది. వాళ్ళ బాధ్యత తీరిపోయింది, నీ బాధ్యత కూడా తీరిపోయింది. వచ్చే ప్రభుత్వాలు, మిగిలిన ప్రభుత్వాలు అలా ఒకసారితో దులుపుకుని వెళ్ళిపోయే ప్రభుత్వాలు కాదు. ఈ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడి ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉండి ఎవడో చేసిన పాపాన్ని కూడా వీళ్ళు భుజాన్ని వేసుకుని మోస్తున్నారు. అటువంటి అప్పుడు నిన్న లోకేష్ గారు తక్కువ ఇచ్చాడు, నేను అప్పుడు ఇచ్చానంటే నువ్వు ఇచ్చింది 1 కోటే కదా, నీ 1 కోటికి 2 కోట్లకి తేడా కూడా తెలీదా? దాన్ని బట్టి అవును. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి మనం చూస్తే మీరు ఇచ్చింది ఎంత బోడీ అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆ యొక్క పదాన్ని నొక్కి ఒక్కానిస్తూ మీరిచ్చిందేంది బోడీ అని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అప్పటికి వచ్చిన తర్వాత ఇప్పుడు మా పార్టీ తరఫున నేను మీకు ఇది ఇస్తున్నానని చెప్పి ఒక మాట కూడా మాట్లాడలేదు. మళ్ళీ నేను వస్తే అప్పుడు నేను మళ్ళీ మీకు 1 కోటి ఇస్తానని చెప్పి మాట్లాడుతున్నాడే తప్ప అది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి డబ్బుని ఇస్తానని చెప్పేసి అంటున్నాడు. కానీ వైసీపీ పార్టీ నిజంగా సామాజిక పార్టీ అయినా, నిజంగా వాళ్ళకి సామాజిక బాధ్యత లేదా, నిజంగా పార్టీ తరఫున వీళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా ఎంతో కొంత ప్రకటించాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళు వైసీపీ పార్టీ అని ఎవరు చెప్పారు మీకు? వాళ్ళు ఏమన్నా పార్టీ అని చెప్పారా? అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వాళ్ళకి రాజకీయానికి వాళ్ళకి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఎంతసేపటికి ప్రాఫిట్ అండ్ లాస్, మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది, అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలి, ఖర్చు పెడితే మళ్ళీ అధికారంలోకి ఎట్లా రావాలి అనే తప్ప వాళ్ళకేమి అటువంటి సెంటిమెంట్లు ఏమి జగన్మోహన్ రెడ్డికి ఉండవు. సెంటిమెంట్ ఏదన్నా ఉండేవాడైతే మీరు చెప్పిన పని చేస్తాడు. జేబులో నుంచి ఒక 10 రూపాయలు తీసి ఇస్తాడు. ఇక్కడ అటువంటివి ఏమి ఉండవు. జగన్మోహన్ రెడ్డికి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఇక్కడ విశాఖ ఉక్కుకి సంబంధించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన తర్వాత మినిస్టర్ కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనిత, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తున్న క్రమంలో వాళ్ళకి పరిహారం అదంతా కూడా ప్రకటించిన తర్వాత అక్కడికి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం తహతహలాడే సిపిఎం పార్టీకి చెందిన ఆ యూనియన్ లీడర్లు అక్కడికి చేరారు. సిపిఎం అనుబంధ సంస్థ సిఐటియు, దానికి సంబంధించి విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేసే కార్మికుల తరఫున మేము మాట్లాడతామని చెప్పి వాళ్ళు వచ్చి, వాళ్ళందరూ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసే బ్యాచ్ ఇదంతా. ఆ బ్యాచ్ వచ్చి ఏమంటారు అంటే, లోకేష్ ఏం చెప్పాడంటే, ఫ్యాక్టరీని తెరిపించింది మేము, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్టరీని మూసేద్దామని ప్రయత్నం చేశాడు, ఫ్యాక్టరీని మూసేసి ఆ స్థలాల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాడు,
మేము వచ్చి ఫ్యాక్టరీ ముయ్యకుండా అడ్డుకున్నాము. 14,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి బెయిలౌట్ ప్యాకేజీ తెచ్చాము. దాదాపు 2,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున బెయిలౌట్ ఇచ్చాము. దానికి ఆస్తి పన్ను, ఈ కరెంటు బకాయిలు ఇవన్నీ రద్దు చేశాము రాష్ట్ర ప్రభుత్వం తరఫున. మేము ఇంత చేసింది ఎందుకు అంటే ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు అనే సెంటిమెంట్ మాకు ఉన్నది కాబట్టి మేము ఆంధ్రుల హక్కుని కాపాడటానికి మేము ఇంత చేశాము, ఇంత కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించాము. చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని టర్న్ అరౌండ్కి తీసుకొచ్చి అప్పటి వరకు నష్టాల్లో ఉన్నదాన్ని లాభాల బాట తీసుకొచ్చాము అని నారా లోకేష్ చెబుతూ ఉంటే వాడు అక్కడ ఉన్నవాడు నేను వాడు అని కావాలని అంటున్నాను. నేనేదో బాగా బలిసి లేకపోతే ఒక అహంకారంతో అంటల్లా. వాడు ఎవడో అక్కడ ఒకడు ఉండి వాడు అంటాడు, నువ్వు ఫ్యాక్టరీని తెరిపించావు కాబట్టే వీళ్ళందరూ చచ్చిపోయారు అంటాడు. ఇంత సంస్కారహీనమైన ఒక డైలాగ్ని అన్న వ్యక్తిని వాడు అంటాం ఏమన్నా పొరపాటు ఉందా మీరు చెప్పండి? చాలా చిన్న పదం సార్, చాలా చిన్న పదాలు. మీరు ఫ్యాక్టరీని తెరిపించటం వల్లే వీళ్ళు చచ్చిపోయారు అంటే అర్థం ఏంటి? అంటే మీరు ఇంకా సంస్కారంగా ఆలోచిస్తున్నారు కాబట్టి చిన్న పదంతో ఆగిపోయారు సార్. వాస్తవానికి దీనికన్నా పెద్ద పెద్ద పదాలే వాడాలి. ఎందుకంటే ఈ బ్యాచ్ అంతా జగన్మోహన్ రెడ్డి బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మీరు ఫ్యాక్టరీని విశాఖ ఉక్కుని మూసేయించండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు, కింద అడ్డంకులు లేకుండా మేము చేస్తామని చెప్పి వచ్చిన ఈ బ్యాచ్ అంతా లోకేష్ దగ్గరకు వచ్చి ఆయన మేము ఈ ఫ్యాక్టరీకి బెయిలౌట్ తెప్పించి మేము దీన్ని నడిచేలాగా చేస్తున్నాము అంటే నువ్వు ఎప్రిషియేట్ చేసే బుద్ధి నీకు లేకపోవచ్చు. నువ్వు సైలెంట్గా ఉండు. చనిపోయిన వాళ్ళకి పరిహారం చెప్పండి, దాన్ని ఎంత ఇస్తారో చెప్పండి అని అడుగు. అంతేగాని నువ్వు బెయిలౌట్ ప్యాకేజీ తెచ్చి ఫ్యాక్టరీ నడపటం వల్లే వీళ్ళు చచ్చిపోయారు, నువ్వు ఎందుకు బెయిలౌట్ ఇచ్చావు అని అడిగే వాడిని అసలు కార్మిక నాయకుడు అంటారా ఎవరన్నా? కార్మిక నాయకుడు అనే మాట అది. నువ్వు ఫ్యాక్టరీని నడపబట్టి చచ్చిపోయారు, నువ్వు మూసేయాల్సింది అంటే మూసేసి జగన్మోహన్ రెడ్డి లాగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని అందులో నీకు వాటా ఇవ్వాలా? ఏం మాట్లాడుతున్నావు పెద్ద మనిషి నువ్వు? ఇప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి 10,000 మందిని తీశారు, 20,000 మందిని తీశారని చెప్తున్నాడు. ఈ 10,000 మంది తీసేసిన 10,000 మందిని ఎట్లా తీసుకున్నారో తెలుసా? ఇదే యూనియన్ నాయకులు డబ్బులకి అమ్ముకున్నారు ఉద్యోగాలు. పెద్ద కుంభకోణం అది. టెంపరీ ఉద్యోగాలను అమ్ముకున్నారు. 3 లక్షలు 5 లక్షలు ఉద్యోగాలు డబ్బులు కొట్టేసి వాళ్ళని తీసుకొచ్చి అమాయకులను తీసుకొచ్చి టెంపరీ పోస్టుల్లో పెట్టారు ఈ యూనియన్ నాయకులు. అదొక పెద్ద కుంభకోణం. అదంతా బయటకు వచ్చింది, ఆన్ రికార్డు ఉన్నది. అది డబ్బులు తీసుకొని మోసం చేసి నిరుద్యోగుల్ని మోసం చేసావు. నువ్వు డబ్బులు తీసుకొని వాళ్ళకి టెంపరీ ఉద్యోగాలు ఇచ్చావు, వాళ్ళకి పని రాదు. పైగా ఏంటి, విశాఖ ఉక్కు ఆ ప్రాంగణంలో 50-60 క్యాంటీన్లు. ఏంటి అంటే ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఆ కార్మికులకి ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఏమి లెక్కలేదా? రా ఓ 10,000 ఇయ్యి క్యాంటీన్ పెట్టుకో అని పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, బెయిలౌట్ ప్యాకేజీ వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టరీని టర్న్ అరౌండ్కి తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఎక్స్ట్రా ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే ఇటువంటి స్టాఫ్ అంతా ఎక్కువ ఉన్నారు, అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువ ఉన్నారు. అన్స్కిల్డ్ లేబర్ వల్ల ప్రయోజనం లేదు, ఫ్యాక్టరీకి జీతాల బర్డెన్ తప్ప లేదు. పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఎవరు కదిలించలేదు, అక్కడి నుంచి తీసేయలేదు. ఈ ఫ్యాక్టరీ తోటి సంబంధం లేకుండా యాన్సలరీ యూనిట్ల పేరుతోటి 3 లక్షలు 4 లక్షలు 5 లక్షల రూపాయల ముడుపులు తీసుకొని
ఈ యూనియన్ నాయకులు పెట్టిన ఉద్యోగస్తుల్ని మాత్రమే తీసేశారు. నేను ఇది అన్నీ తెలుసుకొని మాట్లాడుతున్నా. జగన్మోహన్ రెడ్డి లాగా హాఫ్ నాలెడ్జ్ తోటి నేను మాట్లాడటంలా. అంటే ఈ పంచుకున్న వాటిలో వైసీపీకి కూడా బాగా ఉంది కాబట్టి వీళ్ళు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఈ ఈ ఈ కార్మిక సంఘం నాయకులు వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జరిగిన దందా ఇది. వీళ్ళ వల్లే పరిశ్రమ మీద భారం పడ్డది. ఒకవైపు ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి మొత్తం బ్లాస్ట్ ఫర్నెస్లన్నీ మూసేసుకుంటూ వచ్చాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఒక్కొక్క బ్లాస్ట్ ఫర్నెస్ తెరుచుకుంటూ వచ్చారు. మూడో బ్లాస్ట్ ఫర్నెస్ కూడా మొన్న తెరిచారు. నీకు పిఎల్ఎఫ్ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరు ఎంత పెరిగిందో ఒక్కసారి చూసుకో. అసలు నీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి? నీకు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, సిమెంట్ ఫ్యాక్టరీలో మళ్ళీ ఎవరిని అడగాలి? ఆ గోవిందప్ప బాలాజీని అడగాలి. ఇంకెవరిని అడుగుతారు? ఉన్నాడా సార్? బయట ఉన్నాడా? జైలుకి ఎక్కడున్నా అడగచ్చు కదా. వెళ్ళి అడిగి ములాఖాతులు వెళ్ళి, జైల్లో ఉంటే ములాఖాతులు వెళ్ళి అడిగి రావచ్చు. ఇప్పుడేం జైల్లో ఉన్నట్లు లేడు, బయటే ఉన్నాడు. పిఎల్ఎఫ్ అంటే ఏంటి? మన సిమెంట్ ఫ్యాక్టరీలో పిఎల్ఎఫ్ ఎంత ఉంది అని అడిగి తెలుసుకోమను. నీ టైంలో అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పిఎల్ఎఫ్ ఎంత, ఇప్పుడు పిఎల్ఎఫ్ ఎంత ఒకసారి కనుక్కో. అన్నీ చెప్తున్నావు కదా, వచ్చి వైజాగ్ వచ్చి రకరకాలవి చెబుతున్నావు కదా నువ్వు. లోకేష్ వచ్చి నేను 2 కోట్లు ఇస్తానంటే నువ్వు వచ్చి 1 కోటి రూపాయలు ఇస్తానని చెబుతున్నావు కదా. అట్లుంటుంది నువ్వు చెప్పే పని. 2 కోట్లు ఇస్తుంటారు లోకేష్, నువ్వు వచ్చి నేను 1 కోటి ఇస్తాను. ఏమి ఇస్తావు? 1 కోటి ఎక్కడ ఇస్తావు? ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకి ఎంత ఇచ్చావు? ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకి 1 కోటి రూపాయలు అసలు ఎల్జీ పాలిమర్స్ మీద చనిపోయిన వ్యక్తులు మొత్తం విషవాయువులు స్ప్రెడ్ అయిపోయి అదొస్తే యూనియన్ కార్బైడ్ కేస్ అని ఒకటి ఉంది. యూనియన్ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. ఆ యూనియన్ కార్బైడ్ కేసులో ఏమి తీర్పు చెప్పింది సుప్రీంకోర్టు? ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డికి తెలిసి ఉన్నట్టయితే ఎల్జీ పాలిమర్స్ విషయం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ఆ గ్యాస్ ట్రాజెడీ విషయంలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కుటుంబానికి చనిపోయిన ఒక్కొక్క కుటుంబానికి 10 కోట్ల వరకు ఇప్పించవచ్చు. ఇవ్వాలి ఎల్జీ పాలిమర్స్, చచ్చుకుంటూ ఇవ్వాలి. ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు బాధ్యత ఇవ్వాలి యూనియన్ కార్బైడ్ కేసులో. అటువంటిది వాళ్ళకి ఏం చెప్పాడు? ఇదే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో తెలుసా? ఎల్జీ పాలిమర్స్ విషయంలో కార్మికులతో మాట్లాడటానికి ముందు ఎల్జీ పాలిమర్స్ మేనేజ్మెంట్ను పిలుచుకున్నాడు ఎయిర్పోర్ట్కి ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళతో మాట్లాడుకొని ఒక్కొక్కళ్ళకి 50 లక్షలు మీరు ఇవ్వండి, 50 లక్షలు నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తానని ఒప్పుకున్నాడు, అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఎట్లా చేస్తావు జగన్? 1 కోటి రూపాయలు వాళ్ళతోటి ఇప్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలంటే అదనంగా ఇవ్వాలి. వాళ్ళతోటి ఒక 5 కోట్లు ఇప్పించి నువ్వు 2 కోట్లు 3 కోట్లు ఇవ్వు నువ్వు. అంతేగాని వాళ్ళతో బేరమాడి, ఎవరు బేరమాడిన వ్యక్తులు ఎవరో చెప్పమంటావా? వాళ్ళతోటి ఎల్జీ పాలిమర్స్ తోటి బేరమాడిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు ఎవరో పేర్లు చెప్పాలా? బేరం ఆడి వాళ్ళని 50 లక్షల కాంపెన్సేషన్కి వాళ్ళకి ఫిక్స్ చేసి నువ్వు గవర్నమెంట్ తరఫున 50 లక్షలు ఇచ్చి, అది కూడా నువ్వు ఇవ్వకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే ఇదే డిబేట్లలో నేను దాదాపు 10 సార్లు చెప్పా, ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వట్లేదు అని. ఒక్కొక్కడికి 10 కోట్లు ఇప్పించాల్సింది. నువ్వు ఎంత ఇప్పించావు? 50 లక్షలు ఇప్పించావు. ఆ కంపెనీ 1 కోటి రూపాయల కంపెనీ ఇస్తానని వస్తే వాళ్ళని తగ్గించి 50 లక్షలు ఇప్పించావు. అంటే దాదాపు 143 కోట్లు ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి రావాల్సింది కాస్త 30 కోట్లే తెప్పించాడని చెప్పి మిగిలిన ఎక్కడికి పోయినాయి అది ఇక్కడ సమస్య. 100 కోట్లు 110 కోట్లు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి సీఎం అని అనిపించుకోవటానికి సిగ్గుండాలి.
సిగ్గుపడాలి. విశాఖ ఉక్కు పరిశ్రమని తెరిపిస్తే ఎందుకు తెరిపించావు అనే యూనియన్ నాయకులు ఉంటే అసలు వాళ్ళందరినీ నిజంగా యూనియన్ నాయకులు అని చెప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు ఫ్యాక్టరీని నడిపించటం వల్లే వీళ్ళు చచ్చిపోయారంటే ఫ్యాక్టరీ మూసేయించాలనా మీ ఉద్దేశం? మీరేమి యూనియన్ నాయకులు? ఏ యూనియన్ నడుపుతున్నావు నువ్వు? ఏమి యూనియన్ నడుపుతున్నావు? నువ్వు ఉద్యోగాలు తీసుకొని డబ్బులు తీసుకొని ఉద్యోగాల్లో పెట్టిస్తావు అనర్హుల్ని. ఈ రోజున వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? అనర్హులు ఉద్యోగాల్లో ఉన్నారంటాడు. చూసిరా పోయి అనర్హుల్ని తీసేశారు, ఉంచాలా ఉద్యోగంలో. ఏం తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డికి? ఆ యూనియన్ నాయకులకి ఏం తెలుసు? ఆ యూనియన్ నాయకులు ఏ రోజునన్నా ఫ్యాక్టరీకి వెళ్ళి పని చేస్తే తెలుస్తుంది. ఊరికే బలాదూర్ రోడ్డు మీద తిరగటం తప్ప ఆ యూనియన్ నాయకులకి ఈ రాజకీయాలు చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి నీ బాంఛనని కాలు మొక్కటం తప్ప ఏం తెలుసు వీళ్ళకి? ఫ్యాక్టరీని బతికించాలా, చంపాలా? ఫ్యాక్టరీని బతికిచ్చారు. బెయిల్అవుట్ ప్యాకేజ్ తీసుకొచ్చి మొత్తం దాన్ని యూటర్న్ తీసుకొని ప్రాఫిట్లోకి తీసుకొచ్చిన ఫ్యాక్టరీని ప్రమాదం జరిగింది. అందులో ప్రమాదం జరిగితే ఆ యూనియన్ నాయకులు ఏం మాట్లాడతారు? ఈ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడు తెలుసా? అంతమందిని తీసేసావు కాబట్టి ఉన్న వాళ్ళ మీద ప్రెషర్ పడుతున్నది అంటాడు. తీసేసింది ఎవరిని? క్యాంటీన్లో పనిచేసిన వాళ్ళని. ఇక్కడ జరిగింది, ఇక్కడ ఎక్కడ జరిగింది ప్రమాదం? ఎక్కడ జరిగింది? క్యాంటీన్లో జరిగిందా? ఏమీ తెలీదు, బేసిక్ నాలెడ్జే లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా. వాళ్ళని తీసేయటం వల్ల ఈ ప్రమాదం జరిగింది అంటాడు. ఇతను ముఖ్యమంత్రిగా పనిచేశాడు యాక్చువల్గా. ఇటువంటి దారుణమైన వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఆ యూనియన్ నాయకులు అట్లాగే ఉన్నారు, ఈ మాజీ ముఖ్యమంత్రి అట్లాగే ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళ చేతిలో 10 రూపాయలు పెట్టి రాలేదు. ఒక్క 10 రూపాయలు పెట్టి రావచ్చుగా. నీ సొంత డబ్బులు ఉన్నాయి కదా, 20 లక్షల కోట్లు ఉన్నాయి కదా. అప్పుడు కొట్టిన 20 లక్షల కోట్లు అయినాయి కదా. చేతిలో ఒక్కొక్క 10 రూపాయలు పెట్టి రాలేదు. వీళ్ళు వచ్చి మాట్లాడతారు. సో దుర్గా కుమార్ గారు 2019 నుంచి 24 దాకా దాదాపు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి 3 ఫర్నేస్లు ఉంటే 3 ఫర్నేస్లో 2 మూతపడిపోయి, ఇంకో ఫర్నేస్ ఓన్లీ సగం పనిచేస్తుంది. దాంట్లో కూడా వేతనాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే అలాంటి తరుణంలో దాదాపు 1300 రోజులు నిరసన తెలియజేశారు వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి. అలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి నేను ఖచ్చితంగా మళ్ళీ 2029లో మళ్ళీ నా ప్రభుత్వం వస్తుంది, వీళ్ళు 2 కోట్లు ఇస్తున్నారు, ఆ 2 కోట్లు తీసి పక్కన పెట్టేయండి, నేను వస్తే మీకు ₹1 కోటి ఇస్తా అంటున్నాడు. అంటే ఆయనకు లెక్కలు రావా, లేకపోతే వినే వాళ్ళకి లెక్కలు రావనుకుంటున్నాడా, లేదా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదో గతంలో ఆయన హయాంలో చాలా బాగా జరిగింది అనుకుంటున్నాడా? ఎలా చూడాలి సార్ దీన్ని? జగన్మోహన్ రెడ్డి 2019 ముందు కూడా మన ప్రజాప్రభుత్వం వస్తే అమరావతిని ఢిల్లీ కన్నా పెద్దగా కట్టుకుందాము, తర్వాత సంపూర్ణ మద్య నిషేధం పెడతాను, ఓన్లీ 5 స్టార్ హోటల్స్లో నేను నా ఆడబడుచుల పుస్తెల తాడు తెగటం నేను చూడలేను అని అనేకం, నేను వస్తే బంగారు పిట్టుకులే ఇస్తాను, స్వర్గాన్ని సృష్టిస్తానని చెప్పిన మనిషి ఆ తర్వాత ఏం చేశాడో కూడా ప్రజలందరూ కూడా చూశారు. అది పబ్లిక్గా జరిగిందే కానీ అదేమి 4 గోడల మధ్యలో బైబిల్ చదివినట్టు ఏం చదవాల, పరిపాలన ప్రజలందరూ చూశారు. అట్లాగే తర్వాత అమరావతి రాజధాని విషయంలో కూడా మళ్ళీ ఇప్పుడు నేను వస్తే ఏదో చేస్తానని కూడా మొన్న కూడా చెప్తున్నాడు. వాళ్ళు 5 సంవత్సరాల పాటు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నిరాహార దీక్ష చేశారు. ఆయన ఇంటికి కూతవేటు దూరంలో, ఆయన సెక్రటేరియట్కి వెళ్ళే దోవలోనే అవన్నీ పట్టాలు కట్టుకుని వెళ్ళాడు తప్ప అసలు వాళ్ళని పట్టించుకున్న పరిస్థితే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పాడో అందుకు భిన్నంగా జరుగుతుంది. ఆయన చేయడు అది ఎంత గట్టిగా చెప్పి నొక్కి ఒక్కాణిస్తే అంత వ్యతిరేకంగా జరుగుతుంది. ఆడవారి మాటలకు అర్థాల వేర్లే అని అప్పట్లో ఏదో సినిమా గేయ రచయిత రాశాడు. జగన్మోహన్ రెడ్డి మాటలకి అర్థాలు మరింత వేరుగా ఉంటాయి. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే తెలుసు. డీకోడింగ్ అది ఎప్పుడు నేర్చుకున్నారు వాళ్ళు? 2019 తర్వాత ఆయన్ని ఓటేసిన తర్వాత ప్రజావేదిక కూల్చిన రోజు తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలకి చేసే పనులకి తేడా ఉంటుంది, అర్థాలు వేరు.
ఇక ఆ తర్వాత అటువంటి అనేక ప్రామిసులు చేసినా కూడా ఇక 24 అప్పుడు నమ్మల. అట్లాగే ఇప్పుడు కూడా అక్కడికి వైజాగ్ వెళ్ళిపోయి మన ప్రభుత్వం రానివ్వండి, నేను ఆ 2 కోట్లు ఆయనకి ఇసిరేయండి, నేను ₹1 కోటి ఇసురుతాను ఇవన్నీ చెబుతున్నాడు కదా. తర్వాత ఆయన నా టైంలోనే నేనే ప్రైవేటైజేషన్ని ఆపానని చెప్పాడు. ప్రైవేటైజేషన్ ఇతను ఆపటం ఏం లేదు. ఇతను మొత్తంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంబంధం లేకుండా కూడా దాన్ని రియల్ ఎస్టేట్ వేసేసి దాన్ని అసలు బయటికి రానివ్వకుండానే చేద్దామని కూడా చూశాడు. కానీ అది ప్రజల డిమాండ్. మీరు చెప్పారు 1700 రోజుల పాటు వాళ్ళు మొత్తం ఎంప్లాయీస్ 1300 రోజులు నిరాహార దీక్షలు చేశారని. దానికి తోడు ఆ రోజున అధికారంలో లేకపోయినా కూడా పార్టీలు, తెలుగుదేశం లాంటి పార్టీలు, బాధ్యత కలిగిన పార్టీలు దీని వెనకాల చరిత్ర తెలుసు, ఎంత త్యాగాలు చేసి ఇది సాధించుకున్నారనేది. తర్వాత కొన్ని మేనేజ్మెంట్ దీని మూలాన కొన్ని లోపాల మూలాన ఈయన నష్టాల్లో పడింది. తర్వాత అట్లాంటప్పుడు మరి ఈయన సిమెంట్ ఫ్యాక్టరీకి కూడా ఆయన యజమాని, అనేక ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఆ మైండ్ ఇక్కడ ఎందుకు అప్లై చేయలేదు అతను? అవును, వారి కంపెనీలకు లాభాల మీద లాభాలు వస్తున్నాయి. అదే కొన్ని వందల రెట్లు అది అప్లికేషన్ ఇక్కడ ఎందుకు చేయలేదు? చేయకూడదని. ఎందుకంటే ఇది ఎవరిదో పుట్టిన బిడ్డ, ఇది ఎవరో తెచ్చిన బిడ్డ. రియల్ ఎస్టేట్గా చేసుకుంటే నాకు ఇమ్మీడియట్ లాభాలు వచ్చేస్తాయి. ఈ ఫ్యాక్టరీ నడిస్తే నాకేంటి, నడవకపోతే నాకేంటి, ఎంతమంది ఉంటే ఏంటి, ఎంతమంది లేకపోతే ఏంటి. అతను అందులోకి మెరిట్స్లోకి డిమెరిట్స్లోకి వెళ్ళ. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి ఉన్న రియల్ బ్రెయిన్ కనుక అప్లై చేస్తే హాఫ్ ఫర్నేస్ నడిచింది అన్నారు కదా, థర్డ్ ఫర్నేస్ ఆపరేషన్లోకి వచ్చింది కదా, ఆయన కూడా తేగలడు అనుకుంటే. కానీ ఆయనకి అది మంచి మనసు లేదు. ఎందుకంటే జనం ఇంతమంది దాంట్లో జీవనోపాధి పొందటం అతనికి ఇష్టం లేదు. తర్వాత ఆ పరిశ్రమ కనుక కొనసాగితే దేశానికి మేలు జరగవచ్చు. ఇవాళ 54 కోట్ల లాభంలోకి వచ్చిందన్నారు. అతి కష్టం మీద 1000 కోట్లు నష్టంలో నుంచి తిప్పుకుని మళ్ళీ లాభాల బాటలోకి, ఎంత 10 కోట్లు వచ్చినా గొప్పదనమే. నో బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చినా, అంటే నో ప్రాఫిట్ నో లాస్కి వచ్చినా కూడా గొప్పదనమే. ఎందుకంటే అక్కడ జాతీయ సంపద ఆ మేరకు మిగులుతుంది. తర్వాత 28,000 మంది బిడ్డలు దేశంలో ఉపాధి పొందుతారు. రెండోది ఒక్కసారి నో బ్రేక్ ఈవెన్ పాయింట్కి వచ్చిందంటే ప్రాఫిట్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఆయన చేయలేక కాదు, చేయకూడదనే చేయలే. జగన్మోహన్ రెడ్డికి అన్నీ తెలుసు, తెలియనట్టు నటిస్తాడు. ఎవడన్నా నిద్రపోయినాడిని లేపచ్చు, నిద్ర నటించేవాడిని ఎవడో లేపలేరు. వాడిని అట్టాగే వదిలేయాలి. దాంట్లోనే ఆడు కోమాలోకి వెళ్తాడు, చచ్చిపోతాడు కూడా. ఎందుకంటే నటించడం కూడా కష్టమైన విషయమే. ఆడు నిద్ర పోకపోయినా నటించి ఆ కోమాలోకి వెళ్ళి చచ్చిపోతాడు. అటువంటి వాడిని అందుకనే జగన్మోహన్ రెడ్డిని ఎవరు కూడా ప్రజలు సీరియస్గా తీసుకోవాలా. నేను అధికారంలోకి వస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను. నువ్వు అధికారంలోకి వస్తే ఎలా సైకోలాగా ఉంటావో తెలుసు. అధికారంలో లేకపోతే కూడా ఇవాళ ఎలాంటి సైకో పనులు ఇవాళ వైజాగ్ రోడ్ల మీద వాళ్ళు ఆ నృత్యాలు చేసుకుంటూ వచ్చారంటే వైజాగ్ అంతా కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. బాధిత కుటుంబాల బాధ అయితే చెప్పలేము. ఎందుకంటే ఎవరైనా క్రమేపీ ఒక దీర్ఘకాల వ్యాధితో చనిపోతే వేరు, వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళి క్షణంలో చనిపోయారు. వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, అది ఎవరి తప్పు అనడానికి లేదు, యాంత్రిక లోపం అది. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ జరుగుతాయి, అట్లాగే ఫ్లైట్ క్రాషెస్ జరుగుతాయి. మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్లో కూడా ఎవరో పైలట్ ఆపాడా ఇది ఫ్యూయల్ ట్యాంక్స్ కోసం అని చెప్పారు. ఇప్పుడు తీరా ఫుల్ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఏం తెలిసిందంటే ఏ పైలట్ కూడా అట్లాంటి పని చేయడు, వాళ్ళ ప్రాణాలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. అది ఒక యాంత్రిక వైఫల్యం జరిగింది, ఎప్పుడు జరగలేదు. ఒకేసారి 2 ట్యాంకులకి వెళ్ళే ఫ్యూయల్, ఇంజన్లకి వెళ్ళే ఫ్యూయల్ ఆగటం అనేది ఒక సెంట్రల్ పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఫ్యూయల్ రెండింటికి వెళ్తుందంట. అది ఆ టెక్నికాలిటీస్ని ఇప్పుడు రెక్టిఫై చేయడానికి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్, రీసెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక అట్లాంటి సిస్టమ్స్ కూడా 2 పెట్టాలని. ఒకవేళ ఒక సిస్టమ్ ఫెయిల్ అయితే రెండో సిస్టమ్ అయినా ఇమీడియట్ ఆన్ అయ్యి ఫ్యూయల్ పంప్ అవ్వాలి. అట్లాగే ఏదైనా ఒక డిఫెక్ట్ ఉంది అంటే దాన్ని పట్టుకునేది చూడాలి తప్ప దాన్ని బ్లేమ్ చేసి ఆ గవర్నమెంట్ని ఈ గవర్నమెంట్ని అని నేను కాపాడానని మాట్లాడుతున్నాడు. ఆ రోజున భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది మూసే ఉద్దేశం మీద లేదు. ఇవాళకి 20,000 కోట్ల బెయిలేజ్ ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు? ఫ్యాక్టరీని నిలబెట్టాలనే కదా. అందులో ఒక ప్రిస్టేజ్, అన్ని ప్రైవేటు ఇవి ఇంత బాగా జరుగుతున్నప్పుడు గవర్నమెంట్లో ఉండి మనం ఎఫిషియెంట్గా ఎందుకు రన్ చేయలేకపోతున్నాం అని అందరూ పట్టుదలగా తీసుకున్నారు. ఇప్పుడు ఇంతకుముందు సత్యమూర్తి గారు చెప్పినట్టు ఎక్కడ వేస్టేజ్ ఉందనేది చూసి ఫ్యాక్టరీలో వాటిని కట్ చేసుకోవాలి ముందు. అది చేసుకున్నప్పుడే వీళ్ళే అడుగుతారు మళ్ళీ ఫ్యాక్టరీ నష్టాల్లోకి ఎందుకు వెళ్తుందని. మరి 54 కోట్లు నష్టాన్ని ఇంత తొందరగా పూడ్చుకుంటూ వచ్చారంటే అంత పెద్ద ఫ్యాక్టరీల్లో ఇలాంటి రిఫార్మ్స్ చేయటం చాలా కష్టం.
వాటి ఎఫెక్ట్ కూడా ఇమీడియట్గా కనపడటం కూడా చాలా దీర్ఘకాలం పడుతుంది. కానీ అట్ట చేయలే వీళ్ళు. ఎక్కడైతే అనవసరంగా కూర్చుని తింటున్నారో ఈ అన్స్కిల్డ్ లేబరు, వాళ్ళు ఉన్నా లేకపోయినా ఫ్యాక్టరీ ఒక్క గ్రామ్ కూడా ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడదో అలాంటి వ్యక్తులనే తీశారు. కీలకంగా పనిచేయగలిగిన వ్యక్తుల్ని, అవసరమైన వ్యక్తుల్ని, వ్యవస్థల్ని ఉంచబట్టే కదా థర్డ్ ఫర్నేస్ కూడా జరుగుతుందంటే ఇప్పుడున్న స్టాఫ్ సరిపోతున్నారు. సాలకపోవడం అనేది ఏం లేదు. ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ అంటారా, ఇందాక నేను చెప్పా ఎయిర్ క్రాఫ్ట్ ఇవి కూడా క్రాషెస్ అవి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటాయి. కానీ ఆ వాతావరణ పరిస్థితుల మీద నిన్న ఎప్పుడూ లేనిది మరి ఇండియాలో ఎక్కడో ఇతర దేశాల్లో చూసామేమో కానీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో పార్కింగ్లో ఉన్న 3 ఎయిర్ క్రాఫ్ట్లు డ్యామేజ్ అయినాయి. ఆ ఇంజిన్ ఆన్లో లేవు, రన్వే మీద లేవు, ల్యాండింగ్ టేక్ ఆఫ్ దశల్లో కూడా లేవు. అది వాతావరణం, యాక్ట్ ఆఫ్ గాడ్ అంటారు ఇదే. అలాగే నిన్న ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ కూడా యాక్ట్ ఆఫ్ గాడ్. అనేక రోజుల్లో ప్రతిరోజు ఆ ట్యాంక్స్ వెళ్తానే ఉంటాయి లిక్విడ్ మెటీరియల్ తీసుకుని, ఏమవ్వదు. కానీ ఆ దురదృష్టవశాత్తు ఆ క్షణంలో జరగబట్టి ఇంత బాధపడాల్సి వస్తుంది అందరూ. దాన్ని, ఆ విషాదాన్ని మేము రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటాం, వినోదం కోసం ఉపయోగించుకుంటాం, డ్యాన్సులు చేస్తాం, ఇది ఉపయోగించుకుని జగన్మోహన్ రెడ్డిని సీఎం అని అరుస్తామని అనుకుంటే ఇలాంటి అల్లరి మోకలకి ఎవడో చెప్పగలుగుతాడు? సో సత్యమూర్తి గారు, మొత్తానికి జగన్ వైజాగ్ టూర్ ఏంటి పరిస్థితి, సక్సెస్సా కాదా అంటే ఏం చెప్తారు? సక్సెస్ ఏముంది ఇప్పుడు? జగన్మోహన్ రెడ్డి టూరు సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది ఏముంది? అతగా అక్కడికి వెళ్ళి అతను ఏం చేశాడు అనే దాని మీద విశ్లేషణ. ఎక్కడ సక్సెస్ ఏముంది అందులో? సక్సెస్ ఎప్పుడు అంటే రాష్ట్ర ప్రభుత్వం 2 కోట్లు ఇచ్చింది. నేను నా పార్టీ తరఫున నేను ఒక్కొక్కళ్ళకి 2 కోట్లు ఇస్తాను అంటే అది సక్సెస్ కింద లెక్క నా దృష్టిలో. అది జరిగిందా? అటువంటిది ఏం లేదుగా. మరి ఇంకా ఈ సింగడు అద్దంకి వెళ్ళాడు రాను వచ్చాడు అని ఒక సామెత ఉంది మా ఊళ్ళో. మరి ఈ సింగడు వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్తే ఎంత, వస్తే ఎంత? వెళ్ళినందుకు ఏదైనా చేసి రావాలి. నువ్వేం చేసి వచ్చావు? 5 రూపాయలు కూడా ఎవరికి ఇవ్వలేదు సార్ పాపం. మరి అటువంటి వ్యక్తి వెళ్తే ఎంత, వస్తే ఎంత? అక్కడికి వచ్చే 10 మందిని కూర్చోబెట్టుకొని సీఎం సీఎం అని అరిపించుకున్నంత మాత్రాన నీకు నిన్నటిదాకా నువ్వే కదా సీఎం అయ్యి. ఒక 5 సంవత్సరాల పాటు సీఎంగా ఉండి నేను ఇది పీకలేరు అది పీకలేరు. మా అదృష్టం, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం. నా వెంట్రుకు కూడా పీకలేరని పైన చూపించాడు. ఇంకెక్కడన్నా చూపిస్తే. అందుకని ఈయన వెళ్ళడం, సక్సెస్ కావడం అటువంటివి ఏమి ఉండవు ఇక్కడ. అక్కడికి వెళ్ళి నాకు ప్రోటోకాల్ ఇవ్వలేదు, నేను మాజీ ముఖ్యమంత్రిని, నన్ను గేట్ నెంబర్ 2 నుంచి చంద్రబాబు నాయుడిని గేట్ నెంబర్ 2 నుంచి తీసుకెళ్తారు, నన్ను మామూలుగా ప్యాసింజర్లు వెళ్ళే వైపు పొమ్మన్నారు, అట్ట నన్ను బొమ్మంటారా? నేను చంద్రబాబు నాయుడిని గేట్ నెంబర్ 2 నుంచి పంపించినట్టు నన్ను గేట్ నెంబర్ 2 నుంచి పంపించాలి కదా అని ఈ ఏడుపులు తప్ప అక్కడ నిజంగా ఎఫెక్టెడ్ పీపుల్కి మన వంతు సహాయం చేద్దాం. నేను అందుకనే చెప్తున్నా, ఒక్క 10 రూపాయలు చేతిలో పెట్టావా? ఒక్క 10 రూపాయలు చేతిలో పెట్టావా? వాళ్ళ కన్నీళ్లు తుడిచావా? నీ రాజకీయం నువ్వు చేసుకొని నీ వెనక నీ ఊడగొట్టిన నాగాళ్ళందరినీ వెనక పెట్టుకొని నీ రాజకీయం నువ్వు చేసుకొని వచ్చావు తప్ప నువ్వు ఏమి సాధించావు? ఇట్ ఈస్ ఎ బిగ్ క్వశ్చన్. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ ఉండదు, వాళ్ళ నాయకుల దగ్గర ఆన్సర్ ఉండదు. ఈ కార్మిక సంఘం నాయకులు ఉన్నారు కదా, మీరు నన్ను అడిగిన క్వశ్చన్ వాళ్ళని అడగండి, వాళ్ళు బాగా చెబుతారు. సూపర్ సక్సెస్ అండి, మా జగనన్న వచ్చాడు, మా జగనన్న సూపర్ సక్సెస్ చేశాడు, మా జగనన్న అసలు చాలా బాగా మాట్లాడాడు అని ఈ సిపిఎం పార్టీకి సంబంధించిన యూనియన్ నాయకులు చెప్తారు. మీరు ఈ క్వశ్చన్ వాళ్ళని అడగండి.